अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर कॉरपोरेशन के 60 वार्डों के हदबंदियों के मुतालिक कमिश्नर कॉरपोरेशन की अहम प्रेस कॉन्फ्रेंस। 49 वार्ड वाले महबूबनगर बल्दिया को कॉरपोरेशन बनाते हुए 60 वार्ड बनाए गए, जिसमें 2 ग्राम पंचायत ड्यूटी पल्ली व जैन अलीपुर को शामिल किया गया और म्युनिसिपल कॉरपोरेशन की जानिब से 60 वार्डों की हदबंदी के मुतालिक नोटिस भी जारी की गई है। ऐसे में कॉरपोरेशन कमिश्नर महेश्वर रेड्डी ने अपने दफ्तर में एक अहम इजलास मुनक़्क़द किया, जिसमें उन्होंने कहा कि इस माह की 6 तारीख से 11 तारीख तक हदबंदियों के मुतालिक किसी तरह के भी एतराज़ात होने पर कमिश्नर दफ्तर में शिकायत की जा सकती है। जिस हदबंदियों के मुतालिक तहसील दफ्तर, कॉरपोरेशन कमिश्नर दफ्तर व लाइब्रेरी पर नोटिस लगाई गई है। जनवरी 2025 की वोटर लिस्ट के मुताबिक 1,96,000 से ज़ायद महबूबनगर की वोटर्स है, जिसके हिसाब से हर वार्ड को 3,200 वोटर्स से तकसीम किया गया है, जिसमें से तकरीबन 3,500 वोटर्स का वार्ड से 2,900 वोटर्स तक का वार्ड भी रहेगा। वार्डों की हदबंदी के मुतालिक अभी तक 10 एतराज़ात आए हैं। उन्होंने कहा कि वार्डों की तकसीम के मुतालिक आ रहे एतराज़ात को वाज़ेह करने के लिए प्रेस कॉन्फ्रेंस मुनक़्क़द की गई। उन्होंने कहा कि वार्डों की तकसीम जियो के मुताबिक की गई है और इसकी मुकम्मल रिपोर्ट हुकूमत को पेश की जाएगी। మున్సిపాలిటీ 27/1/2025 నాడు మున్సిపల్ కార్పొరేషన్గా మారిన సందర్భంగా మనకు జేఎన్ఎల్ఈపూర్ మరియు డ్యూటీపల్లి 2 విలేజెస్ని మెర్జ్ చేస్తూ కార్పొరేషన్గా జీవో జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా వార్డు డీలిమిటేషన్ గురించి 29/5/2025 అంటే మే 29 నాడు జిఓఎంఎస్ నెంబర్ 269 ప్రకారం మనకు యాజ్ పర్ షెడ్యూల్, డ్రాఫ్ట్ షెడ్యూల్, తర్వాత ఫైనలైజేషను, తర్వాత దాని ప్రకారం మొత్తం షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 3 నాడు డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత 4 నాడు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఎంపీ గారికి అందరికీ లెటర్ రాయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి 7 డేస్ ప్రకారం 5 తారీఖు నుంచి 11 తారీఖు పబ్లిక్ నుంచి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే కాల్ఫర్ చేయాలి. ఆ తర్వాత 12 నుంచి 16 వరకు ఒక 5 డేస్ ఈ వచ్చిన ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత 2 డేస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందర రేజ్ చేయాలి అప్రూవల్ కోసం. ఒకరోజు సబ్మిషన్ రిపోర్టు గవర్నమెంట్ CDMAకి రాయాలి. లాస్ట్ 21 ఈ నెల 21 తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రకారం మేము వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. డ్రాఫ్ట్ ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం పెట్టిన మాకు రూల్స్ ఏంటంటే, యాక్చువల్గా బౌండరీ ఫస్ట్ నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్ళి, తర్వాత సౌత్కి వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ వెస్ట్కి వచ్చి, అక్కడితో చిన్న మున్సిపాలిటీ అయితే ఆగిపోతే అక్కడికి ఆగిపోతుంది. పెద్ద మున్సిపాలిటీ ఎక్కువ వార్డులు ఉన్నట్లయితే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ అదే దిశలో సేమ్ క్లాక్ వైజ్ నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ నుంచి సౌత్, సౌత్ నుంచి వెస్ట్, ఇలా తిరుగుతూ స్పైరల్ మాదిరిగా చివరిలో ఎక్కడో దగ్గర ఎండ్ చేయాలి. మన 60 వార్డ్స్ కాగానే, 60 డివిజన్స్ కాగానే అక్కడ ఎండ్ చేయాలి. ఆ ప్రకారంగానే మేము తర్వాత జనవరి 2025 ప్రకారం మన మున్సిపల్ కార్పొరేషన్లో 1,96,000 చేంజ్ 96,000 చిల్లర ఓటర్ లిస్ట్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 60 వార్డ్స్ చేస్తే అప్రాక్సిమేట్గా 3,200 ఓటర్లు పర్ వార్డ్ పర్ డివిజన్ వస్తున్నారు. దానికి మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక 10% ఎక్సెస్ ఉండొచ్చు, ఒక 10% తక్కువ ఉండొచ్చు. ఎక్సెస్ అంటే 3,500, తక్కువ అనుకుంటే 2,900 వరకు ఉండొచ్చు. ఆ ప్రకారంగా మా వార్డ్ ఆఫీసర్లను, తర్వాత మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అసిస్టెంట్లను అందరినీ కూడా వార్డుకు పంపించి వాళ్ళతో పాటు అవుట్ బ్యాంక్ సిబ్బందిని ఎంత పంపించి మేము ఏదైతే డ్రాఫ్ట్లో పబ్లిష్ చేశామో వాటిని సర్టిఫై చేపిస్తున్నాం. ఇంకెక్కడైనా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే ఆ బౌండరీస్ కూడా కొంచెం అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రకారంగా ఫీల్డ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. దీన్ని ఫైనల్ చేసి మేము 12 నుంచి ఇప్పటికి కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు 12 తర్వాత అంటే థర్స్డే నుంచి మేము వాటిని డిస్పోజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకొని CDMA గారికి లెటర్ రాయడం జరుగుతుంది. జనాభా 2,22,000 చేంజ్ ఉంది మన స్వీప్ సర్వే ప్రకారం. దాంట్లో ఓటర్ లిస్టు 1,96,000. మీరు చేసిన డ్రాఫ్ట్ ఇచ్చిన దాంట్లో ఉంది, దాంట్లో
సరైన శాస్త్రీయ పద్ధతిలో గందరగోళం యాజ్ పర్ జీవోనే చేస్తుంది, వేరే ఏమి చేయట్లేదు. ఇప్పుడు మనం 49 వార్డులు ఉంటాం ముందు, ఇప్పుడు 11 వార్డులు పెంచాలంటే ఎక్కడో దగ్గర ఎగ్జిస్టింగ్ వార్డుని కట్ చేయక తప్పదు. మొదట ఫస్ట్ వార్డు తీసుకుందాం. ఇంతకుముందు ఏముండేది యాక్చువల్గా తిమ్మసానిపల్లి, తర్వాత పిల్లల మరి తాండా, ఎర్రవల్లి తాండా, వెంకటేశ్వర కాలనీ ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, తిమ్మసాని సేమ్ నార్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా రూల్స్ ప్రకారం నార్త్ నుంచి స్టార్ట్ చేయాలి. తిమ్మసానిపల్లికి కోయనగర్ కొంచెం యాడ్ చేసి ఆ పిల్లల మర్రి ఎర్రవల్లి తాండా తీసుకొని ఆ రైల్వే బౌండరీ నీటిలో ఇంకా కొన్ని ఉన్నాయండి. యాక్చువల్ నేషనల్ హైవేలను బౌండరీగా తీసుకోవాలి. తర్వాత పెద్ద పెద్ద నాలాలను బౌండరీగా, అది న్యాచురల్ బౌండరీస్గా కన్సిడర్ చేయాలి. ఆ విధంగానే ఇప్పుడు బండమీదపల్లి ఇంతకుముందు యాక్చువల్ వార్డ్ నెంబర్ 13లో గొల్లబండ తాండా యాడ్ అయి ఉండేది. ఈసారి అలాంటి అవసరం లేకుండా దాని రోడ్డు ఇటువైపునే మేము కట్ చేయడం జరిగింది. గొల్లబండ తాండాను అక్కడ 14వ వార్డులో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు కూడా అన్నీ కూడా రోడ్డుకి ఇటు సైడ్ మాత్రమే వస్తున్నాయి. హైవేకి ఇటు సైడ్ ఏం రావట్లేదు. హైవేలు కూడా న్యాచురల్ సహజ సరిహద్దులుగా గుర్తించాలని నిజంగా అలాగే చేస్తున్నాం. అది నేషనల్ హైవే కాదండి, నేషనల్ హైవే. రైల్వే అంటే కొన్ని దగ్గర నేషనల్ హైవేలను కన్సిడర్ చేయడం తగ్గింది, నేషనల్ హైవే లేని దగ్గర వాటర్ అది రైల్వే ట్రాక్ కూడా సరిహద్దుగా గుర్తించారు. సార్ ఇంకొకటి, మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ పోతుంటే జనాభా చూస్తారు, అంటే డివిజన్స్ తక్కువ చేసి జనాభా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటారు. మరి ఇప్పుడు ఒక్కటేసారి 60 చేయాల్సిన ఆవశ్యకత అవుతుంది. ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మనది తర్వాత మంచిర్యాల కూడా, మంచిర్యాలలో 36 ఉండేది. దే ఆర్ ఆల్సో డూయింగ్ 60. అంటే అక్కడ ఒక మున్సిపాలిటీ మొత్తం మెర్జ్ చేయండి, మా సపోర్ట్ అని మున్సిపాలిటీని తీసుకొచ్చి మంచిర్యాల కార్పొరేషన్లో మెర్జ్ చేసి వాళ్ళని కూడా 60 డివిజన్స్ చేయమన్నారు. ఇంకోటి 21 వార్డులో దాదాపు 233 బోకస్ రోడ్లు ఉన్నాయని ఇంతకుముందే కేసేషన్ రాఘవేంద్ర. అవునండి, ఈరోజు వచ్చింది అది. మళ్ళీ ఈ రోజు కూడా మీకు ఏదో అప్డేషన్ ఇచ్చారు కాబట్టి దాన్ని పరిశీలిస్తున్నాం. ఆయన పేర్కొన్నారు 2-3 ఇన్స్టిట్యూషన్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు అవి పేర్కొన్నారు. అక్కడికి వెళ్ళి అలాంటి ఉన్న ఓట్లు నమోదు ఉన్నారు, మేము పరిశీలన చేసి, అంటే అది యాక్చువల్గా మేము చేయాల్సిన పని కాదు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు చేయాలి. వాళ్ళు కూడా మేము లెటర్ రాస్తాం. రాజకీయ పార్టీలకు కానీ టౌన్లో ఉండే వాళ్ళకు అనుమానాలకు మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ఏమంటారు వాళ్ళు? ఇంట్లో వర్క్ ఉంది కదా, వాళ్ళకు ఉండేటువంటి వాటిని ఏమన్నా? అదేనండి, దాని కొరకే ఇప్పుడు ఇలాంటి వదంతులు వస్తున్నాయని చెప్పి ప్రెస్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మేము శాస్త్రీయ పద్ధతిలోనే ఆ జీవోలో ఏమైతే పేర్కొన్నారో దాని ప్రకారమే చేస్తున్నాం. ఎవరికి లబ్ధి చేకూరేలా మేము చేయట్లేదు. అన్ని న్యాచురల్ బౌండరీస్ ఇంతకుముందే గతంలోనే కొంచెం తేడాగా ఉండేది, వాటన్నిటి కూడా సరిదిద్దడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చే అప్లికేషన్స్ కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉంది తప్పకుండా మేము తీసి పెట్టుకుంటున్నాము. మళ్ళీ ఇవ్వడం కాకుండా రేపు 12th నుంచి స్టార్ట్ చేసి 16th వరకు అదే పని చేస్తాం. అంతా బిలో 10 వచ్చింది. ఉన్నాయి, మన ఎలక్షన్ సెల్ ఉంది, సపరేట్ ఎలక్షన్ వచ్చిన ఎవరు आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।